హలో ఫ్రెండ్స్, నేచురల్ స్టార్ నాని హిట్ 3 రెండవ రోజు కలెక్షన్స్ ఏ మాత్రం తగ్గలే. ఈవినింగ్ షోలకు అయితే ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ కానీ థియేటర్ దగ్గర మాస్ జాతర. నాని కెరీర్లోనే ఆల్ టైమ్ నెంబర్ 1 రికార్డుగా రెండో రోజు కలెక్షన్స్ కూడా నమోదైనాయి. ఈవినింగ్ షోలకు అయితే థియేటర్ దగ్గర ఆఫ్లైన్ ఆన్లైన్ ఎక్కడ చూసినా హౌస్ఫుల్ బోర్డ్స్ కానొస్తున్నాయి. సినిమాకు కొద్దిగా డివైడ్ టాక్ మిక్స్డ్ టాక్ వచ్చినా కానీ అది ఏది పట్టించుకోవట్లేదు. థియేటర్ దగ్గర ఈవినింగ్ షోలకు అయితే ప్రతి చోట హౌస్ఫుల్ బోర్డ్స్ పడ్డాయి. వరల్డ్ వైడ్ గా రెండవ రోజు అయితే ఆల్మోస్ట్ 20 నుంచి 22 కోట్ల గ్రాస్ నమోదయ్యే అవకాశం ఉంది. నాని కెరీర్లోనే రెండో రోజు కూడా ఆల్ టైమ్ రికార్డు కొట్టే అవకాశం ఉంది. ఇక మొదటి రోజు అయితే వరల్డ్ వైడ్ గా 21 కోట్ల షేర్ సాధించింది. దసరా రికార్డును అయితే బ్రేక్ చేసింది. వరల్డ్ వైడ్ గా దసరా మూవీ 18.5 కోట్ల షేర్ రాబడితే ఆ రికార్డును బ్రేక్ చేసి టైర్ 2 హీరోలలో నాని నెంబర్ 1 అని డే 1 కలెక్షన్స్ అయితే నిరూపించింది. ఇటు బ్రహ్మాండమైన రెస్పాన్స్. మాస్ ఏరియాలో మాత్రం క్రౌడ్ తగ్గట్లేదు. అందుకే సినిమా కలెక్షన్స్ రెండో రోజు కూడా ఎక్కడ డ్రాప్ కాలేదు. ఒక సూపర్ హిట్ సినిమాకి ఎంత డ్రాప్ కావాలో రెండో రోజు అంతవరకే డ్రాప్ అయినాయి. ఇక ఆంధ్ర సీడెట్ నైజాం షేర్ తీసుకుంటే నైజాంలో బెస్ట్ కలెక్షన్స్ 5,20,00,000 షేర్ రాబట్టింది. నైజాంలో సూపర్ డూపర్ కలెక్షన్స్. సీడెడ్ లో అయితే 1,70,00,000 షేర్ రాబట్టింది. దుమ్ము దుమారం లేపింది. ఆంధ్ర మొత్తం మీద 6,10,00,000 షేర్ రాబట్టింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దసరా రికార్డు బ్రేక్ చేయకపోయినా కానీ 13 కోట్ల షేర్ రాబట్టింది రెండు తెలుగు రాష్ట్రాల్లో. రెండు తెలుగు రాష్ట్రాల వరకు దసరా మూవీ అయితే 14 కోట్ల షేర్ రాబట్టింది. టోటల్ వరల్డ్ వైడ్ గా చూసుకుంటే దసరా మూవీ తన రికార్డును తనే బ్రేక్ చేసుకున్నాడు. రెండు తెలుగు రాష్ట్రాల్లో 13 కోట్ల షేర్. కర్ణాటక మొత్తం మీద సాలిడ్ కలెక్షన్స్ రాబట్టింది. మినిమం స్టార్ హీరో రేంజ్ లో కలెక్షన్స్ 1,75,00,000 షేర్ రాబట్టింది. అదర్ స్టేట్లలో మొత్తం కలిపి మలయాళం కన్నడ మొత్తం కలిపి 35,00,000 షేర్ రాబట్టింది. ఓవర్సీస్ లో నానికి 1 మిలియన్స్ అనేది డే 1 రికార్డు కొట్టేస్తుంది. ప్రీమియర్ ప్లేస్ డే 1 కలెక్షన్ కలిపే 1.2 మిలియన్ సాధించింది నిన్న. అందుకే నిన్న మొదటి రోజు 6,50,00,000 షేర్ రాబట్టింది. ఆల్మోస్ట్ 9 కోట్ల దాకా గ్రాస్ రాబట్టింది ఓవర్సీస్ లో. ఓవర్సీస్ కలెక్షన్స్ అనేది నాని బాక్స్ ఆఫీస్ మార్కెట్ మీద చాలా కీలకంగా మారుతుంది. గత కొన్ని రోజుల నుంచి 1 మిలియన్ మూవీస్ నానికైతే హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా 1 మిలియన్స్ అనేది ప్రతి సినిమా ఓవర్సీస్ నార్త్ అమెరికాలో అయితే రాబడుతుంది. అంటే ఇంకా టోటల్ ఓవర్సీస్ లో అయితే మూవీ కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉంది. నార్త్ అమెరికా ప్రీమియం కలిపే 1 మిలియన్ సాధించింది. రేపు సాటర్డే కలెక్షన్స్ కలిపి 2 మిలియన్స్ మార్క్ కూడా కంప్లీట్ చేసే అవకాశం ఉంది. ఇక వరల్డ్ వైడ్ గా ఈ మూవీ ఆల్మోస్ట్ 39.5 నుంచి 40 కోట్ల గ్రాస్ రాబట్టింది. 21.5 కోటి షేర్ రాబట్టింది. ప్రీ రిలీజ్ బిజినెస్ 49 కోట్లు. అంటే ఆల్మోస్ట్ 3 days లోనే ఆల్మోస్ట్ 80% బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశం ఉంది. సినిమాకైతే మిక్స్డ్ టాక్ వచ్చినా కానీ ఆడియన్స్ మాస్ ఆడియన్స్ అది ఏమి కొన్ని ప్లేస్లు మైనస్లు అనేది ఏం చూడట్లేదు. లాస్ట్ 20 నిమిషాలు యాక్షన్ ఎపిసోడ్ నాని ఎంటర్టైన్మెంట్ చేసిందా లేదా అదే చూస్తున్నారు. థియేటర్ దగ్గర హౌస్ఫుల్ బోర్డ్స్ అవే కానొస్తున్నాయి. ఫస్ట్ టైం నాని డిఫరెంట్ గా చేశాడంట యాక్షన్ మూవీ. ఒక మాస్ రప్ అండ్ రప్, లాస్ట్ లో అయితే ఇంకా రక్తపాతం. ఆ రేంజ్ లో ఎలా చేశాడు నాని అని చూసేటోళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అందుకే బాక్స్ ఆఫీస్ విధ్వంసం అనేది ఇప్పుడు విజయ్ దేవరకొండ నాని మధ్యలో చాలా పోటీ అయితే భయంకరంగా ఉంది. టైర్ 2 హీరోలలో నేనా నెంబర్ 1 అంటే ఎప్పుడు నానిదే పై చేసి సాధిస్తున్నాడు. దసరా మూవీ నెలకొల్పిన రికార్డ్ అని తన రికార్డులు తన్నే తిరగరాస్తున్నాడు. ఈ మూవీ లాంగ్ రన్ లో మండే కలెక్షన్స్ ఏ విధంగా నమోదైతే బట్టి మండే కొంతవరకు డ్రాప్ అయి మీడియం కలెక్షన్స్ రాబట్టింది అనుకో 100 కోట్ల గ్రాస్ రాబట్టే అవకాశం ఉంది. ఎందుకంటే 2 weeks వరకు ఎలాంటి సినిమా పోటీ లేదు. ఈ సమ్మర్ ఎలాంటి ఈ సినిమాకు పోటీచ్చే సినిమా దరిదాపులు మీడియం రేంజ్ సినిమా కూడా లేదు ఈ మంత్ ఎండింగ్ వరకు. అందుకే ఈ సినిమా మండే కలెక్షన్స్ ఎక్కువ డ్రాప్ కాకుండా నమోదైతే మండే రోజు పాస్ అయితే మాత్రం 100 కోట్ల గ్రాస్ మూవీ దసరా మూవీ తర్వాత నాని కెరీర్ లో నిలిచే అవకాశం ఉంది. మొదటి రోజు 21 కోట్ల షేర్ ఆల్మోస్ట్ 40 కోట్ల దాకా గ్రాస్. మూవీ టీమ్ 43 కోట్లు వచ్చిందని పోస్టర్ వేసింది. సెకండ్ డే మాత్రం 100% రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 7 కోట్ల షేర్ రాబట్టే అవకాశం ఉంది. వరల్డ్ వైడ్ గా ఆల్మోస్ట్ 12 కోట్ల షేర్ పైన రాబట్టే అవకాశం ఉంది. ఈ రోజు కలెక్షన్స్ ఈవినింగ్ కలెక్షన్స్ బట్టి చూస్తుంటే గ్రాస్ మాత్రం 20 కోట్ల పైన వచ్చే అవకాశం ఉంది. సెకండ్ డే సాలిడ్, సెకండ్ డే మాస్ క్లాస్ అని తేడా లేదు. థియేటర్ దగ్గర హౌస్ఫుల్ బోర్డ్స్. ఒక పక్క క్రికెట్ నడుస్తున్నా కానీ క్రికెటే బాక్స్ ఆఫీసే. నాని కెరీర్ లో ఆల్ టైమ్ నెంబర్ 1 రికార్డుగా డే 1 డే 2 అయితే క్రియేట్ చేసి పెట్టింది. హిట్ 3. ఇంకా థ్యాంక్ యూ.